హాయ్! వెల్కమ్ టు డీకే రావు టెక్ తెలుగు ఛానల్ అండి. ఈరోజు మనం ఏంటంటే యూపీఐ రూల్స్ గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 1, 2026 డిజిటల్ చెల్లింపుల కొత్త శకం. అంటే దీంట్లో ఏంటంటే పేటీఎం, జీపే, ఫోన్‌పే యూజర్ల కోసం రిజర్వ్ బ్యాంక్ తీసుకొచ్చిన భారీ భద్రతా కవచం. మరియు మీ రోజువారీ జీవితంలో మారనున్న నియమాలు. అవి ఏమిటనేవి వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందామండి. సో దీంట్లో ఏంటంటే అపోహలు, వాస్తవాలు. మైత్స్, ఫ్యాక్ట్స్. అపోహలు ఏంటంటే ఏప్రిల్ 1 నుండి యూపీఐ పూర్తిగా ఆగిపోతుంది. రోజువారీ పరిమితి 1,00,000 నుండి తగ్గిపోతుంది. అదేవిధంగా డిజిటల్ పేమెంట్స్ ఇకపై ఉచితం కాదు. ఇవేంటంటే అపోహలు. జనాల్లో ఉన్నటువంటి అపోహలు. కానీ వాస్తవానికి ఏమిటంటే యూపీఐ అనేది ఆగదు. ఓకేనా? దానికి అదనపు భద్రతా పొర అనేది మాత్రమే వస్తుంది. అంటే సెక్యూరిటీ లేయర్. సాధారణ లావాదేవీలకు రోజువారీ పరిమితి 1,00,000గానే కొనసాగుతుంది. ఎటువంటి మార్పు అనేది లేదు. కొత్తగా యూపీఐ ఎవరైనా రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రం మొదటి 24 గంటల పాటు 5,000 పరిమితి మాత్రమే ఉంటుంది ట్రాన్సాక్షన్. అదేవిధంగా వైద్యం, విద్య, బీమా వంటి ప్రత్యేక కేటగిరీలకు అధిక పరిమితులనేవి కొనసాగుతాయి. యాజ్ ఇట్ ఈజ్‌గా ఎలా ఉన్నాయో అలానే కొనసాగుతాయి. ఓకేనా? కేవలం పిన్ మాత్రమే సరిపోదు. ద్విదశల అంటే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఇప్పుడు తప్పనిసరి. గతంలో ఏంటి స్కామర్లు మీ 4 అంకెల పిన్ తేల్చుకుంటే సులభంగా డబ్బు దొంగిలించేవారు. సిమ్ స్వాప్ మరియు ఫిషింగ్ దాడులను అరికట్టడానికి ఆర్‌బీఐ మరి ఎన్‌పీసీఐ కొత్త నియమాన్ని తెచ్చాయి. ఇంతకుముందు ఏంటంటే స్కామర్లు ఓన్లీ 4 అంకెల పిన్ ఉంటే ఈజీగా డబ్బనేది దొంగిలించవచ్చు సిమ్ స్వాప్ చేసి. అదేవిధంగా ఫిషింగ్ చేయొచ్చు. అంటే ఈమెయిల్స్ ద్వారా గానీ, అదేవిధంగా వాట్సాప్‌లో మెసేజెస్ ద్వారా గానీ, అదేవిధంగా మొబైల్ మెసేజెస్ ద్వారా గానీ ఫిషింగ్ చేసి మీ మొబైల్‌ని ట్రాక్ చేసుకోగలం. పాత పద్ధతి ఎలా ఉండేదంటే మనం ఒక క్యూఆర్ కోడ్ ఉంటే అది స్కాన్ చేసి పిన్ ఇస్తే అథెంటికేషన్ ఓకే అయితే చెల్లింపనేది పూర్తయ్యేది. కానీ ఇప్పుడు ఏప్రిల్ 1 నుండి ఏం చేశారంటే, ఒక క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేశారనుకోండి ఓకేనా? పిన్ ఓకే చేసిన తర్వాత మన మొబైల్‌కి ఒక ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే అప్పుడు చెల్లింపనేది పూర్తవుద్ది. ఇదంటే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఇక్కడ ఒక పిన్ మరియు ఇక్కడ ఒక ఓటీపీ. ఇకపై చూడండి ప్రతి లావాదేవీకి పిన్‌తో పాటు మరొక స్వతంత్ర ధృవీకరణ ఓటీపీ లేదా బయోమెట్రిక్ లేదా పరికర ఆమోదం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఓకేనా. మన మొబైల్ బయోమెట్రిక్ గాని, దేని గాని ఏదైనా సరే తప్పనిసరిగా ఉండాలి. సో, లావాదేవీల ప్రమాదాన్ని బట్టి భద్రత. అంటే రిస్క్ బేస్డ్ అథెంటికేషన్ అంటారు. అంటే లావాదేవీలు అంటే లో రిస్క్, హై రిస్క్ అంటే తక్కువ ప్రమాదం ఉన్న లావాదేవీలు, అదేవిధంగా అధిక ప్రమాదం ఉన్న లావాదేవీలు. సెక్యూరిటీ మరియు సౌలభ్యాన్ని సమతుల్యం చేయడానికి బ్యాంకులనేవి కొత్త విధానాన్ని ఉపయోగిస్తున్నాయి. అవేంటి? తక్కువ ప్రమాదం ఉన్న లావాదేవీలు అంటే లో రిస్క్. నమ్మకమైన ఫోన్ ద్వారా చెల్లింపు. అంటే టీ స్టాల్ వద్ద గానీ, లేదా రోజువారీ చేసే చిన్న చిన్న చెల్లింపులు గానీ, వీటి ఫలితం అంటే వేగవంతమైన, సులభమైన చెల్లింపులు. అంటే ఇవి లో రిస్క్. వీటిలో పెద్ద రిస్క్ ఉండదు. ఇవి. అదే దీనికేంటంటే జస్ట్ ఏంటంటే ఒక పిన్ మనం ఎంటర్ చేస్తే సరిపోతుంది. అది అధిక ప్రమాదం ఉన్న లావాదేవీలు అంటే హై రిస్క్. కొత్త ఫోను లేదా డివైస్ నుండి చెల్లింపు అనుమానాస్పదంగా ఒకేసారి పెద్ద మొత్తంలో బదిలీ చేయడం. అంటే ఎక్కువ అమౌంట్ అంటే ఒకేసారి బదిలీ చేయడం అంటే అప్పుడు అదనపు ధృవీకరణ ఓటీపీ లేదా బయోమెట్రిక్ అనేది అడుగుతుంది. ఇదంటే మనం చేసే ట్రాన్సాక్షన్ కూడా 2 ఫ్యాక్టర్స్‌గా డివైడ్ చేశారు. అది లో రిస్క్ ఒకటి, హై రిస్క్ ఒకటి. కొత్త ఫోన్ డివైస్ నుండి మ్యాండేటరీగా ఓటీపీ బయోమెట్రిక్ టూ ఫ్యాక్టర్ అడుగుతుంది. అదేవిధంగా అనుమానాస్పదంగా ఒకేసారి పెద్ద మొత్తంలో అయినా సరే దానికి టూ ఫ్యాక్టర్ అడుగుతుంది. సో, సిస్టమ్ ఓవర్‌లోడ్ కారణంగా ఏంటంటే ఎన్‌పిసిఐ కొత్త రోజువారీ పరిమితులను కూడా విధించింది. అంటే యూపీఐ సర్వర్‌లు క్రాష్ కాకుండా ఉన్నందుకు కొత్త పరిమితులనేవి అమల్లోకొచ్చాయి. అది యాప్ డాష్‌బోర్డ్‌లో ఏంటంటే సపోజ్ బ్యాలెన్స్ చెక్ చేయడము. బ్యాలెన్స్ చేయడం రోజుకు ఒక యాప్‌లో గరిష్టంగా 50 సార్లు మాత్రమే అకౌంట్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే అదర్ యూజర్స్ అనేవి చెక్ చేయలేరు. ఆటోమేటిక్‌గా అనేది సర్వర్స్ అనేవి క్రాస్ కావు. అదేవిధంగా బ్యాంక్ ఖాతాల అనుసంధానం అంటే అకౌంట్ లింకింగ్. ఒక రోజులో గరిష్టంగా 25 బ్యాంక్ అకౌంట్‌లు మాత్రమే యాప్‌కి లింక్ చేయగలరు. 25 అకౌంట్‌లు మాత్రమే లింక్ చేయగలరు. అంతకంటే ఎక్కువ చేయడానికి అవకాశం ఉండదు. దీనివల్ల యూపీఐ సర్వర్‌లనేవి క్రాస్ అవ్వవు. పెండింగ్ స్టేటస్. పెండింగ్ స్టేటస్ చెక్స్. పెండింగ్‌లో ఉన్న లావాదేవీల స్టేటస్‌ను 3 సార్లు మాత్రమే చెక్ చేయగలరు. అది కూడా ప్రతి ప్రయత్నానికి మధ్య 90 సెకండ్ల విరామం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ విధంగా అయినా సరే యూపీఐ సర్వర్‌లని క్రాస్ అనేవి అవ్వవు. ఎందుకంటే 3 సార్లు చెక్ చేయవచ్చు. ఓకేనా? ఇది కూడా మంచి మంచి ఏంటంటే
మంచి సిస్టమ్ అనేది అమలు చేసింది. అదే ఇంకోటి తెర వెనక జరిగే ముఖ్యమైన మార్పులు మీకు నేరుగా కనిపించకపోయినా ఈ కొత్త నియమాలు మీ ఆర్థిక వ్యవహారాలను ప్రభావితం చేస్తాయి. ఎలా అంటే ఆటో డెబిట్ సమయాల్లో కూడా మార్పు వచ్చింది. ఏంటి? ఈఎంఐలు మరియు నెలవారీ సబ్స్క్రిప్షన్లు ఇకపై రద్దీ లేని సమయాలు అంటే ఉదయం 10 గంటల కంటే ముందు లేదా రాత్రి 9:30 గంటల తర్వాత మాత్రమే ప్రాసెస్ చేయబడతాయి. ఇలా అవడం వల్ల ఏంటంటే మనకు బ్యాంక్ సర్వర్స్ అనేవి క్రాస్ అవ్వు, అదేవిధంగా బిజీ అవ్వు. ఇంకోటి అంతర్జాతీయ చెల్లింపులు అంటే ఇంటర్నేషనల్ పేమెంట్స్ విదేశీ లావాదేవీలకు కూడా ఒక కొత్త టూ ఫ్యాక్టర్ భద్రతా నిబంధనలు అనేవి అక్టోబర్ 1, 2020 నాటికి పూర్తిగా అమలు చేయబడతాయి. ప్రెసెంట్ అయితే లేదు. సో ఇదేంటంటే ప్రాసెస్లో ఉంది. ఏంటంటే అక్టోబర్ 1, 2026 నాటికి ఏంటంటే వాళ్ళు పూర్తిగా అమలు చేస్తారండి. ఇంకొకటి మోసం జరిగితే బాధ్యత ఎవరిది? దీనికి బ్యాంకులు అనేవి జవాబుదారీతనంగా ఉండాలి. అకౌంటబిలిటీ అంటారు కదండి. సో ఈ కొత్త నిబంధనల ద్వారా ఆర్బీఐ బ్యాంకులపై కూడా కఠినమైన జవాబుదారీతనం విధించింది. దానికేంటి? బ్యాంకులదే బాధ్యత. దీనికి బ్యాంకింగ్ సిస్టంలోని లోపాల వల్ల వినియోగదారుడు మోసపోతే ఆ నష్టాన్ని బ్యాంకులే భరించాలి కాంపన్సేషన్. సో ఏదైనా బ్యాంక్ సిస్టంలో లోపం ఉండి కస్టమర్ అనేది నష్టపోతే ఆ నష్టాన్ని ఏంటంటే బ్యాంకులే భరించాలి. ఇంకోటి అంటే వేగవంతమైన పరిష్కారం. ఫ్రాడ్కు సంబంధించిన ఫిర్యాదులను బ్యాంకులు మరియు పేమెంట్ ప్లాట్ఫామ్లు వేగంగా పరిష్కరించడంపై చట్టబద్ధంగా తప్పనిసరి. ఏవైనా ఫ్రాడ్స్ కానీ ఏమైనా ఫిర్యాదులు ఉన్న బ్యాంక్ అనేది ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. ఓకేనా? ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వకపోతే దానికి ఏంటంటే బ్యాంకులు అనేది చట్టబద్ధంగా మనం వెళ్ళొచ్చు. అదేవిధంగా కార్డ్లెస్ ఏటీఎం విత్డ్రాలపై అదనపు ఛార్జీల భారం. అంటే మీరు ఏటీఎం కార్డు లేకుండా కేవలం యూపీఐ ద్వారా డబ్బులు తీస్తున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాలి. యూపీఐ ఆధారిత ఏటీఎం విత్డ్రాలు కూడా ఇకపై మీ ఉచిత నెలవారీ లావాదేవీల కోటా కిందకే వస్తాయి. అంటే యూపీఐ ఆధారిత మరియు ఏటీఎం విత్డ్రాలు కూడా ఉచిత నెలవారీ లావాదేవీల కోటా కిందకి వస్తాయి. ఉదాహరణకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉచిత కోటా దాటిన తర్వాత చేసే ప్రతి యూపీఐ ఏటీఎం విత్డ్రాపై ₹23 ప్లస్ ట్యాక్స్ అనేది వసూలు చేస్తుంది. అంటే మీ బ్యాంకు చెక్ చేసుకోండి. ఎస్బీఐ, కెనరా, పంజాబ్ నేషనల్ దానికి ఎలా ఉన్నాయనేది మీరు మీ బ్యాంకింగ్ పోర్టల్లో చెక్ చేసుకోండి. సో యూపీఐ ఆధారిత ప్లస్ ఏటీఎం ఇవి రెండు కూడా అనేవి వాళ్ళు ఏంటంటే అవి కూడా నెలవారీ కోటా కిందకే వస్తాయి. ఓకేనా? సమయం వర్సెస్ భద్రత. ఒక ఖచ్చితమైన సమతుల్యత. అంటే కొద్ది సెకండ్ల ఆలస్యం ఎన్నో ఏళ్ల పొదుపుకు రక్షణ. ఇదేంటంటే మనము రోజువారీ చెల్లింపుల కోసం ఒక అదనపు వెరిఫికేషన్ స్టెప్ వేయడం వల్ల కొద్ది సెకండ్ల సమయం వృధా అవుతున్నట్టు అనిపించవచ్చు. కానీ ఈ చిన్న రాపిడి ఫ్రిక్షన్ వల్ల మీ బ్యాంకు ఖాతా నుండి అనాధికారంగా డబ్బులు మాయం కాకుండా అతి పెద్ద డిజిటల్ కవచంగా పనిచేస్తుంది. కన్వీనియన్స్ కంటే సెక్యూరిటీకే పెద్దపీట వేస్తూ భారత డిజిటల్ వ్యవస్థ మారుతుంది. ఇక్కడ ఏంటంటే కొద్ది సెకండ్ల ఆలస్యం ఎన్నో ఏళ్ళ పొదుపుకు రక్షణ అంటే ఏంటంటే ఇక్కడ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు కదండి. సో ఇక్కడ ఈ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ వల్ల ఏంటంటే సో మనం ఏదైనా సైబర్ మోసాలకు పాల్పడకుండా అదేవిధంగా ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా పర్వాలేదు. సో ఎవరైనా అన్ఎడ్యుకేటెడ్ ఫోన్పేని యూజ్ చేస్తే వాళ్ళు ఈ ఫ్రాడ్ నుండి ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఈ మోసానికి మోసపోతున్నారండి ఈ సైబర్. సో ఇది అనేది భారత డిజిటల్ వ్యవస్థ అనేది మంచి ప్రాసెస్ అనేది తీసుకొచ్చిందండి. సో ఇదేంటంటే చాలా మంచి ప్రాసెస్ అన్నది. ఇంకోటి ఏప్రిల్ 1 కోసం మీ సన్నాహక చెక్ లిస్ట్ ఆల్రెడీ ఏప్రిల్ స్టార్ట్ అయిపోయింది. సో కొత్త నిబంధనల వల్ల ఇబ్బంది పడకుండా ఉండాలంటే వెంటనే ఈ 3 పనులు చేయండి. యూపీఐ యాప్స్ను అప్డేట్ చేసుకోండి. అంటే మీ ప్లే స్టోర్లో పేటిఎం అవని, గూగుల్ పే అవని, ఫోన్పే అని యాప్ అంటే లేటెస్ట్ వెర్షన్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఓకేనా? బయోమెట్రిక్స్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిసారి ఓటీపీ కోసం ఎదురు చూడకుండా ఉండడం మీ ఫోన్లో ఫేస్ ఐడి లేదా ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. ఎందుకనంటే ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ ఐడి. సో ఓటీపీ కొన్ని సందర్భాల్లో మన మొబైల్ నెట్వర్క్ లేకపోతే ఓటీపీ రాదు. ఓటీపీ రాకపోతే ట్రాన్సాక్షన్ మీద టైం పడుతుంది. సో ఫింగర్ ప్రింట్ కానీ ఫేస్ ఐడి కానీ ఎనేబుల్. అదేవిధంగా ఫేస్ ఐడి ఎనేబుల్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్త. సో మీ మొబైల్ ఎవరైనా థెఫ్ట్ చేసినా సరే సో వాళ్ళు ఈజీగా యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. సో నా ఒపీనియన్ ప్రకారం ఫేస్ ఐడి అనేది ఎనేబుల్ చేయకండి. ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ అన్నది ఎనేబుల్ చేసుకోండి. ఓకేనా? బ్యాంకు వివరాలు
బ్యాంక్ వివరాలనే అప్డేట్ చేయండి. మీ ప్రస్తుత ఫోన్ నెంబర్ కేవైసీ మీ బ్యాంక్ ఖాతాలో సరిగ్గా లింక్ అయిందో లేదో కూడా నిర్ధారించుకోండి. ఎందుకంటే లింక్ అయితే మనకు ఓటీపీ అనేది డిలే అవ్వదు. ఇమీడియట్‌గా ఓటీపీ వస్తది. సో, దీన్ని కూడా మనం చూసుకోండి. లాస్ట్ ఒక సురక్షితమైన స్మార్ట్ డిజిటల్ ఇండియా వైపు కొత్త నియమాలు మన భద్రత కోసమే. మీ యూపీఐ పిన్ లేదా ఓటీపీని ఎవరితో కూడా పంచుకోకండి. అప్రమత్తంగా ఉండండి. సురక్షితంగా డిజిటల్ చెల్లింపులు చేయండి. ఓకేనా? పిన్‌లు గాని, ఓటీపీలు గాని ఎవరితో కూడా షేర్ చేయకండి. సో, ఈ డిజిటల్ పేమెంట్స్‌ని సురక్షితంగా యూజ్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో అందరికీ యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఓకేనా? ఎవరైనా తెలిసినుంటే ఈ వీడియోని అనేది స్కిప్ చేయొచ్చు. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్. డీకే రావు టెక్ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.